హలో, అందరికి చల్ల చల్లగా హాయ్. ఈ రోజు ఆఫీస్ లాగౌట్ అయిపోయాక మా కొలీగ్ తో చిన్న టాపిక్ పైన డిస్కస్ చేసా. అదేంటంటే నేను గొడుగు తీసుకొచ్చిన ప్రతిసారి వర్షం పడదని. అఫ్ కోర్స్ ఈ రోజు కూడా పడదు అని తనతో గట్టిగా చెప్పిన. అయినున్న దేవుడికి నా మాటలు వినిపించినాయేమో తెలియదు గాని అలా ఆఫీస్ బయటకు వెళ్ళగానే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఎలా అంటే ఒకసారి మీరే చూడండి, రోడ్డు పైన వర్షపు నీరు వాగు నీరులా పొంగిపోతుంది. నేనైతే కంప్లీట్లీ తడిసిపోయినా. ఈ వర్షానికి మాత్రం హైదరాబాద్ లోని ప్రజలు ఫుల్ గా ఇబ్బంది పడుతున్నారు అనుకో. కానీ నాకు మాత్రం ఒక చిన్న హ్యాపీ. అదేంటంటే పల్లెటూరులో వ్యవసాయానికి నీరు అందక రైతులు బాధపడుతున్నారు. అలా ఈ వానదేవుడు ఆదుకుంటున్నాడేమో అని. ఏమైనా పల్లెటూరులాగా ఉన్నంత ప్రశాంతంగా అసలు పట్టణం ఉండదు. ఎందుకంటే అక్కడ వర్షం పడినా, ఎండ కొట్టినా, చలి పెట్టినా, ఏదైనా గానీ అన్నింటికి తట్టుకొని ఉంటాం. బట్ ఇక్కడ మాత్రం ఇలా చూడండి, వర్షపు నీరు ఎలా పొంగిపోతుందో. అక్కడైతే ఇప్పటికి ఇంకిపోయేది భూమిలో. అలా తడుస్తూనే రూమ్ కి ఎలాగోలా చేరుకున్న బ్యాగ్ మొత్తం తడిసింది. షూస్ అయితే మొత్తం నీళ్లతో నిండిపోయాయి. నాకు ఎంత తడిసినా ఏమనిపించదు కానీ ఈ షూస్లు సాక్షులు తడిస్తే మాత్రం ఫుల్ గా ఇరిటేట్ గా అనిపిస్తుంది. ఇవే ఈ రోజు నాతో పాటు గొడుగు తీసుకెళ్లాను కాబట్టి నేను సేఫ్ గానే రూమ్ కు రీచ్ అయ్యా. కానీ పాపం వేరే వాళ్ళది మాత్రం మరి. ఆ తర్వాత రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటకు వెళ్ళి చల్లని వాతావరణానికి అప్పుడే వెచ్చగా చేస్తున్న కొన్ని పునుగులు తినేసి మళ్ళీ రూమ్ కు వచ్చేసిన. ఫ్రెండ్స్, మరి ఈ వర్షానికి మీరు ఏ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు, ఎలా ఇంటికి చేరుకున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి చూద్దాం.